ఉప ఎన్నికల ఫలితాలు ప్రధాన పార్టీలకు చెంపపెట్టని ఆ పార్టీ నాయకులు జలీల్ ఖాన్ వ్యాఖ్యానించారు. ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ భారీ మెజారిటీ రావడంతో కార్యకర్తలు సంబరాల్లో మునిగితేరారు. ప్రజాస్వామ్యానికి ప్రజలు మరోసారి పట్టం కట్టారని ఆయన వ్యాఖ్యానించారు. వన్ టౌన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జలీల్ ఖాన్ కార్యాలయం ఎదుట కార్యకర్తలు ఆనందోత్సాహాలతో కేరింతలు కొట్టారు. ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలతో చిందువేశారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించడం హర్షించదగ్గ పరిణామమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రయత్నించినా వైఎస్ఆర్ పార్టీ విజయాన్ని అడ్డుకోలేకపోయిందన్నారు. ఈ సందర్భంగా జలీల్ ఖాన్ కార్యాలయం ఎదుట టపాసులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. దాంతోపాటు ఈ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం కూడా శాయశక్తులు కృషి చేసింది. ఎన్నో ఎత్తులు చిత్తులు వేశారు. పోలీస్ యంత్రాంగాన్ని అడ్డం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయాందోళన చేసి నిర్బంధించి నీరులాగా డబ్బులు ఖర్చు పెట్టి సారాన్ని ఖర్చు పెట్టి బ్రాందీల్ని ఇచ్చి ప్రజలకి రాబోయే రోజుల్లో మీకు ఏదో ఆకాశంలో మేము కూర్చోబెడతాం, మంచి భవిష్యత్తు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీని గెలిపించమని అనేక వాగ్దానాలు చేసినప్పుడు కూడా స్వచ్ఛంగా ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని కుట్రలు కుతంత్రాలు. నగరంలోని పర్వతాలపై నిర్మితమవుతున్న ఇళ్లు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. పేద మధ్యతరగతి ప్రజలు సొంత ఇంటిని సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో కొండ పైభాగాల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. అయితే ఈ ఇళ్లు సాంకేతికంగా ఎలాంటి పర్యవేక్షణ లేకపోవడంతో కుప్పకూలిపోతున్నాయి. ఫలితంగా వర్షాకాలం వచ్చిందంటే ప్రజలు ప్రమాదాల బారిన పడాల్సి వస్తోంది. నగరంలో 16 డివిజన్లలోని కొండలపై దాదాపు 4 లక్షల మంది నివాసం ఉంటున్నారు. ఆయా కొండలపై ఇళ్ల నిర్మాణాలు నాసిరకంగా కొనసాగుతున్నాయి. పైకి ఎక్కడం భారమే అయినా కొన్నేళ్లకైనా సిమెంటు మెట్లు, విద్యుత్, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతులను నగరపాలక సంస్థ కల్పిస్తుందన్న తక్కువ ధరల్లో లభిస్తున్న కొండలపై స్థలాలను పేదలు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు పెట్టుబడి నిమిత్తం కొనుగోలు చేసి ఇళ్లను నిర్మించి అద్దెలకు ఇస్తున్నారు. కొండలపై ఇంటి నిర్మాణంలో అవగాహన లేమి పలు ప్రమాదాలకు దారితీస్తుంది. ఏదైనా దుర్ఘటన జరిగినప్పుడు ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను గుర్తించి తొలగిస్తామని నగరపాలక సంస్థ అధికారుల హడావుడి సద్దుమణిగాక ఆ సంగతే పట్టించుకోవడం లేదు. నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది ఎంత ప్రయత్నించినా ఓటు బ్యాంకు రాజకీయాలపై ఉన్న యావత్వం పలు రాజకీయ పార్టీలకు చెందిన స్థానిక నేతలు అడ్డుకుంటున్నారు. అందుకే భారీ వర్షాలు పడినప్పుడల్లా కూలుతున్న ప్రహరీ గోడలతో కొండలపై ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తున్నాయి. ఇటీవల కాలంలో కొండలను ఆనుకుని నిర్మించుకుని ఉంటున్న ఇళ్లలో పలు ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే. నగరంలోని కొండలన్నీ రాళ్లు, రబ్బీష్తో నిండినున్నాయి. వర్షాలకు రాళ్ల మధ్య గల రబ్బీష్ కరిగినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇక మరుగుదొడ్లు నిర్మించిన వారు ఆ నీరు సాఫీగా కిందకు ప్రవహించే ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. కనీసం ఇల్లు లేదా ప్రహరీ నిర్మాణం చేసేటప్పుడు అధికారులు సాంకేతిక సలహాలు ఇస్తే కొంతవరకు ప్రమాదాలను తగ్గించుకోవచ్చు. చోడవరం వద్ద కరకట్ట మళ్లీ బీటలు వారింది. నిన్న రాత్రి పనులు చేపడుతుండగా పగుళ్లివ్వడంతో కాంట్రాక్టర్ పనులు నిలిపివేశారు. ఈ పనులు జరిగే సమయంలో నీటిపారుదల శాఖ అధికారులెవరూ అక్కడ కనిపించకపోవడం గమనార్హం. మరోపక్క పనుల్లో పాల్గొన్న గుత్తేదారు, సిబ్బంది మాత్రం కట్టడాలు పగుళ్లివ్వలేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పాత కథే పునరావృతమైంది. ప్రణాళిక, సాంకేతిక పరిజ్ఞాన లోపాలు కరకట్ట అభివృద్ధి పనులకు శాపంలా మారాయి. చోడవరం పరిధిలో ఉంగరం కట్ట వద్ద ఇటీవల కొత్తగా నిర్మిస్తున్న కరువు కాల్వ కట్ట రెండుగా చీలిపోయి బీటలుగా వారగా దీన్ని పునర్నిర్మాణ పనులకు మళ్లీ బ్రేక్ పడింది. ఈ కట్ట 100 అడుగుల వరకు చీలిపోయిన ప్రాంతాన్ని తిరిగి నిర్మించగా రాత్రి మళ్లీ పగుళ్లివ్వడంతో కాంట్రాక్టరు పనులు నిలిపివేశారు. ఇంతకుముందు దెబ్బతిన్న ప్రాంతాల్లో అధికారులు మట్టిని పూర్తిగా తొలగించి కొంత లోతుగా తవ్వి తిరిగి కట్టెను నిర్మించడం ప్రారంభించగా ఈ పనులు దాదాపు పూర్తయ్యే దశకు చేరాయి. ఈలోగా రాత్రి కరువు కాల్వ వైపు కట్ట కుంగిపోవడం, చీలిక వచ్చింది. కొద్దిసేపటికే చీలిక మరింత పెద్దదవుతూ ఉండటం, కాలువల నుంచి నీటి బుడగలు, వింత శబ్దాలు వస్తూ ఉండటంతో
పనుల్లో ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు. మరికొంతసేపటికి కాలువ వైపు మట్టి జారిపోవడంతో నిర్మాణ పనులు నిలిపివేశారు. పగుళ్లు కనిపించకుండా ఆ ప్రాంతాన్ని దున్నివేశారు. అంతేకాక కుంగిపోయిన ప్రాంతంలో అప్పటికప్పుడే జేసీబీలతో కట్ట ఎత్తును అడుగు నుంచి 2 అడుగుల మేర తగ్గించి వేశారు. దీంతో ఈ కట్ట నిర్మాణ పనులు గందరగోళంగా మారాయి. ఈ పనులు జరిగే సమయంలో నీటిపారుదల శాఖ అధికారులు ఎవరూ అక్కడ కనిపించలేదు. జేసీబీల డ్రైవర్లు, మిగతా కాంట్రాక్టర్ సిబ్బంది తమకు తోచినట్టు తాత్కాలికంగా పగుళ్లను కనిపించకుండా కట్టపై భాగాన్ని దున్నివేశారు. కేవలం 3 రోజుల వ్యవధిలోనే మట్టిని పూర్తిస్థాయిలో దెబ్బతిన్న ప్రాంతంలో నింపినట్టు ఆ ప్రాంత రైతులు చెబుతున్నారు. ఈ పనిని కనీసం 15 రోజులు చేయాల్సి ఉంటుందని, కాంట్రాక్టరు ఆదరాబాదరాగా పూర్తి చేయాలన్న అనాలోచిత నిర్ణయం వల్ల ఇలా అయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పనుల్లో పాల్గొన్న గుత్తేదారు, సిబ్బంది మాత్రం కట్టకు పగుళ్లివ్వలేదని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.